బంద్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. ఈ రోజు జరిగేటువంటి రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభించినటువంటి పరిస్థితి. ఇటు వైఎస్ఆర్సీపీ బంద్కు పిలిచినటువంటి నేపథ్యంలో సిపిఐ సిపిఎంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాల్లో ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో విజయవాడ బస్టాండ్ వద్ద సిపిఐ అదేవిధంగా సిపిఎంకు సంబంధించినటువంటి నేతల ఆందోళనకు దిగేటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈరోజు జరిగేటువంటి బంద్ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి బంద్ కావడంతో అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు సేకరించేటువంటి పనిలో పడ్డారు. అదేవిధంగా సిపిఐ సిపిఎంకు సంబంధించినటువంటి నేతలతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ముందస్తుగానే ట్రేడ్ యూనియన్లు, వర్తక వాణిజ్య సంఘాలతో పాటుగా అటు ఆటో టెక్నీషియన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్మిక వర్గాలతో కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో బంద్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల నుంచి కూడా సానుకూలమైనటువంటి మద్దతు లభించింది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం, కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరి మీద అన్ని వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక హోదా అంశం మీద పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ కేంద్రంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చాలా మందిని కూడా పోలీసులు అదుపులో తీసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఈ రోజు జరిగేటువంటి బంద్కి సంబంధించినంత వరకు కూడా ఆర్టీసీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం కనిపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ముందస్తుగానే ఆర్టీసీ కార్మికుల సంఘాలతో, ఆర్టీసీ యూనియన్లతో ఇప్పటికే చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పూర్తిగా బంద్కు సహకరించేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వ్యవహారం, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, ఇంకోవైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో అందులో కీలకంగా భావించేటువంటి ఆర్టీసీ కూడా ఒకటి కావడంతో ఆర్టీసీకి కూడా ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఆలోచించి ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా కోరినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ రోజు జరిగేటువంటి బంద్కు ఇటు విద్యార్థి సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. రాస్తారోకోలతో పాటుగా ఇంకోవైపు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యాలతో పాటు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో విజయవాడ బస్టాండ్ వద్ద రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళనకు రానున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఉదయం లెనిన్ సెంటర్లో, అదేవిధంగా బెంచ్ సర్కిల్ దగ్గర కూడా ఆందోళన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు అర్ధనగ్న ప్రదర్శనతో విద్యార్థి సంఘాలన్నీ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలకి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. అయితే జాతీయ రహదారులు దిగ్బంధనం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో జాతీయ రహదారుల మీద ప్రభావం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో రాస్తారోకోలకి కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. బెంచ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. విజయవాడ బస్టాండ్ కేంద్రంగా ఈ ఆందోళన కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. భారీగా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. తెల్లవారుజాము నుంచి కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం, కీలకమైనటువంటి సమస్య కావడంతో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి భారీగా ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బస్టాండ్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వ్యవహారంలో ఇప్పటికే అనేక చోట్ల వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు అయితే కానీ ఏదైనప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఒక కీలకమైనటువంటి అంశం కావడంతో రాష్ట్ర బంద్కు వైసీపీ పిలిపించినటువంటి పరిస్థితి. దానికి సిపిఐ సిపిఎం కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు జాతీయ రహదారులు దిగ్బంధనం చేసి రాష్ట్ర బంద్ ద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి వెలుగెత్తి చాటేందుకు ఇటు రాజకీయ పార్టీలన్నీ, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సమాయత్తమయ్యాయి. మరి కాసేపట్లో రోడ్ల మీద వచ్చి తమ నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తుంది. స్వాతి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.